సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్నేళ్లుగా జీతభత్యాలు చెల్లించట్లేదని బీఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తున్న 232 మంది విధులను బహిష్కరించారు. 2023 నుంచి తమకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని బీఎల్ఓలు కోరారు. 2023 నుంచి మాకు సాలరీస్ లేవు, ఇయర్లీ సాలరీస్ కూడా ఇవ్వట్లేదు. మార్చి నుంచి చెప్తున్నారు ఏప్రిల్లో వస్తుంది, జూన్లో వస్తుంది, మేలో వస్తుంది అని చెప్పి మాకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మా అకౌంట్స్లో ఎలాంటి అమౌంట్ ఇవ్వలేదు. ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ డిసెంబర్లో మేము వర్క్ చేసాము బిఎల్ఓస్గా, ఆ సాలరీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఫర్ 1 రూపీ కూడా పే లేకుండా మమ్మల్ని వర్క్ చేయమంటే చాలా ఇబ్బంది. ఈ రోజు నుంచి మేము వర్క్ మానేసినాం సార్. మానేసినాం. వాళ్ళు ఒక ఫోన్ ప్రొవైడ్ చేయలేదు, బ్యాలెన్స్ లేదు, జీబీ డేటా అయిపోతుంది. మాకు శాలరీ ఇస్తే మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మాకు సంవత్సరానికి 6,000 అండి. ప్రజెంట్ అయితే ఇప్పటిదాకైతే మాకు ఎలాంటి అమౌంట్ రాలేదు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది.